ప్రపంచంలో ఇప్పుడు జరుగుతున్న ఈ ఎనర్జీ క్రైసిస్ అసలు ఎంత సీరియస్గా ఉందో మీకు తెలుసా? ఒక్క చిన్న ఉదాహరణ చెప్తా. పాకిస్తాన్లో పెట్రోల్ ధరలు సుమారు 47% పెరిగాయి, బంగ్లాదేశ్లో 38%, శ్రీలంకలో 35% వరకు పెరిగాయి. అంటే నిన్న 100 రూపాయలున్న పెట్రోల్ ఇవాళ 140 రూపాయలైనట్టే. ఇదంతా ఎందుకు జరుగుతోంది? ప్రధాన కారణం స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ దగ్గర టెన్షన్. అది ప్రపంచంలో ఆయిల్ సరఫరా జరిగే ఒక ముఖ్యమైన మార్గం. అక్కడ సమస్య వస్తే మొత్తం సప్లై చైన్ డిస్టర్బ్ అవుతుంది. దాంతో ఆయిల్ ప్రైసెస్ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతాయి. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. భారతదేశం లాంటి దేశాలు ముందుగానే ఆయిల్ రిజర్వ్ స్టోర్ చేసుకున్నాయి. అందుకే మనపై వెంటనే ఎఫెక్ట్ కనిపించటం లేదు. ఇప్పుడు మరో బిగ్ అప్డేట్ ఏమిటంటే, ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ అనే 33 పవర్ఫుల్ దేశాల గ్రూప్ ఒక 10-పాయింట్ ప్లాన్ రిలీజ్ చేసింది. అందులో ముఖ్యమైనవి: వర్క్ ఫ్రం హోమ్ ప్రోత్సహించాలి, కార్ స్పీడ్ తగ్గించాలి, ఫ్యూయల్ సేవ్ అవుతుంది, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఎక్కువగా వాడాలి, కార్ పోలింగ్ చెయ్యాలి, ఫ్లైట్స్ అవాయిడ్ చెయ్యాలి, ఎలక్ట్రిక్ కుకింగ్ వైపు మారాలి. ఇవి వింటుంటే 2020 కోవిడ్ టైం గుర్తొస్తోందా? అవును, సిచ్యువేషన్ కూడా కొంచెం అలానే సీరియస్గా మారుతోంది. ఇంకా ఒక పెద్ద ట్విస్ట్: ఇరాన్, అమెరికా మధ్య టెన్షన్ పెరుగుతోంది. ఇరాన్ క్లెయిమ్ చేస్తోంది, ప్రపంచంలోనే మొదటిసారి ఒక F-35 ఫైటర్ జెట్ని డౌన్ చేశామని. ఇది నిజమా కాదా అన్నది పక్కన పెడితే సిచ్యువేషన్ మాత్రం చాలా టెన్షన్లో ఉంది. ఆయిల్ ప్రైసెస్ పెరుగుతాయా? మళ్లీ వర్క్ ఫ్రం హోం వస్తుందా? ప్రపంచం మరో క్రైసిస్ వైపు వెళ్తోందా? మీరేమనుకుంటున్నారు? కామెంట్లో చెప్పండి. మరిన్ని ఇలాంటి క్లియర్ ఎక్స్ప్లెయినర్ వీడియోల కోసం ఎక్స్ప్లెయిన్ ఇట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.